సో హాయ్ గైస్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఇంకా చాలా కాంప్లికేటెడ్ అయిన టాపిక్ మాట్లాడుతున్నాం. అదే సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేయడం రాకపోయినా, లేకపోతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఏంటో అని తెలియకపోయినా మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేయలేరు. ఎందుకంటే మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ నుంచే మనకి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిద్దా లేదా డౌన్ సైడ్ మూవ్ అయిద్దా అని తెలిసింది. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని సింపుల్గా ఎలా డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసే ముందు దీనికి ఒకటే రూల్ ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసేటప్పుడు మనకి ఏంటంటే ఏదైనా 3 పాయింట్స్ అనేది మనకి టచ్ అయి ఉండాలి. ఓకే, మనం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసినప్పుడు 3 పాయింట్స్ అనేవి మనకి టచ్ అయి ఉండాలి. ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఎందుకు చూద్దాం. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనే 2 వర్డ్స్. ఫస్ట్ సపోర్ట్ అంటే ఎందుకు చూద్దాం. ఇదిగోండి, సపోర్ట్ అంటే ఏం లేదు, మనకి బయ్యర్స్ అనేవాళ్ళు సపోర్ట్ దగ్గర ఉంటారు. ఓకే, ఈ సపోర్ట్ దగ్గర మనకి బయ్యర్స్ ఉంటారు. అలాగే మనకి టాప్లో ఉండేది సెల్లర్స్, అంటే దీన్ని రెసిస్టెంట్ అంటారు. ఓకే, ఇది సపోర్ట్. ఓకే, కింద మధ్యేమో మనకి సపోర్ట్. ఇదిగోండి, ఈ పైన ఉంది కదా, ఇదేమో మనకి రెసిస్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఇది ఎలా చూస్తారు. ఓకే, ఇదేం లేదు, సపోజ్ మీరు ఒక మార్కెట్కి ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ కొనడానికి వెళ్ళారు. ఓకే, ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే బయ్యర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, బయ్యర్స్ ఎక్కువ ఉంటారు, దాన్ని సపోర్ట్ అంటారు. ఓకే, అదే సెల్లర్స్ ఎక్కువ ఉంటే దాన్ని రెసిస్టెంట్ అంటారు. ఇప్పుడు మనకి బయ్యర్స్ దగ్గర ఏమైందంటే, ఇప్పుడు బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మనకేంది ప్రైస్ అనేది తక్కువకు వచ్చినట్టే. సపోజ్ ఇప్పుడు మనకి బయ్యర్స్ ఎక్కువ ఉంటే అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళిద్ది. ఓకే, అదే సెల్లర్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ అనేది కిందకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మార్కెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆనియన్స్ కానీ టమాటోస్ కానీ కొనడానికి వెళ్తే మనకి బయ్యర్స్కి మనకి టమాటోస్ చీప్ ప్రైస్లో వస్తే మనకి అప్పుడు ఎక్కువ కొంటారు. అదే మనకి హై ప్రైస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు తక్కువ కొంటారు. ఓకే, అలాగే ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి, బయ్యర్స్ ఎక్కడ ఉంటారంటే సపోర్ట్ దగ్గర మనకి బయ్యర్స్ ఉంటారు, అదే రెసిస్టెంట్ దగ్గర మనకి సెల్లర్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఇదిగోండి, ఈ సపోర్ట్ దగ్గర ఏంటంటే మనకి బయ్యర్స్ ఉంటారు కాబట్టి మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకుని వెళ్దామని చూస్తారు. అదే ఇక్కడ సెల్లర్స్ ఏం చేస్తారు, ఇక్కడ సెల్లర్స్ ఏంటంటే మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకుని వెళ్దామని చూస్తారు. మనకి ఇదిగోండి, ఈ పాయింట్సే మనకి మేజర్ పాయింట్స్. చార్ట్లో కూడా ఎలా చూడాలో చూపిస్తాను. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది ప్రతి ఒక్క చోట పనిచేసింది. అది స్టాక్స్లో కావచ్చు, క్రిప్టోలో కావచ్చు, ఇంకా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దేంట్లో అయినా మనకి మేజర్గా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంటే కావాలి. అలాగే మీరు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. మీరు 5 మినిట్స్ చార్ట్లో కానీ 15 మినిట్స్ చార్ట్లో కానీ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదిగోండి, ఈ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఎవ్రీ క్యాండిల్, ఇదిగోండి మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, సపోర్ట్ ఎలా డ్రా చేయాలో అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలో. ఓకే, ఇదిగోండి, మనం ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా డ్రా చేసుకుంటారు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్. కొంతమందికి ఇదిగోండి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఇష్టం సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏ ప్లేస్లో అయినా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని మీకు ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, కొంతమంది ఇలా లైన్స్ యూజ్ చేస్తారు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేయాలంటే. కొంతమంది జనరల్గా ఇదిగోండి ఇలా మార్క్ చేసుకుంటారు సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ని.
కొంతమంది ఏం చేస్తారంటే రెక్టాంగిల్ ఫామ్ చేస్తారు. ఓకే, ఇదిగోండి నేనైతే రెక్టాంగిల్తో డ్రా చేస్తాను, ఎందుకంటే నాకు ఏంది చూసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. ఇదిగోండి మనకి ఏంది 3 పాయింట్స్ అనేవి టచ్ అవ్వాలి. 3 పాయింట్స్ టచ్ అయ్యేదాన్ని రెసిస్టెంట్, ఇదిగోండి పైన వచ్చేదాన్ని మనకి రెసిస్టెంట్ దీన్ని. ఓకే, ఆగండి ఇక్కడ టైప్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి ఏంది రెసిస్టెంట్. ఇది వచ్చేసరికి మనకి ఏంది రెసిస్టెంట్. ఈ రెసిస్టెంట్ ఏం చేసిద్ది అంటే మనకి ఇదిగోండి మార్కెట్ అనేది పైకి వెళ్దాం ట్రై చేస్తుంది కింద నుంచి. ఓకే, కింద నుంచి పైకి వస్తుంటే ఈ రెసిస్టెంట్ ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ ఉంటారు. ఓకే, ఈ ప్లేస్ మొత్తం సెల్లర్స్ ఉంటారు. ఈ సెల్లర్స్ ఏం చేస్తారు, మార్కెట్ని కిందకి తీసుకొని వెళ్దామని చూస్తారు. ఇదిగోండి ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేశారు కిందకి తీసుకొని వెళ్దామని, కానీ సైడ్ వేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏంది ఇదిగోండి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రై చేశారు కిందకి తీసుకొని వెళ్దామని, మళ్ళీ సైడ్ వేసి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంది ఇంకా సెల్లర్స్ బాగా ఎగ్రెషన్ అయ్యి ఈ లెవెల్ అనేది బ్రేక్ కాలేదు. ఈ లెవెల్ బ్రేక్ కాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏంది డౌన్ఫాల్కి వచ్చేసింది. ఓకే, ఇది సెల్లర్స్. ఇప్పుడు సపోర్ట్ చూద్దాం. ఇప్పుడు సపోర్ట్ ఎలా రాదు, ఇదిగోండి సపోర్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ చూడండి మనకేంది 3 పాయింట్స్ టచ్ చేసి మనం సపోర్ట్ డ్రా చేసుకుంటాం. ఇదిగోండి ఇది కూడా ఒక సపోర్టే మనకి. ఇదిగోండి ఇక్కడ 1 2 3 ఓకే 3 పాయింట్స్ టచ్ చేయాలి. ఇదిగోండి ఇది ఫస్ట్. ఇక్కడ నుంచి ఏంది మనకు అనేది బయింగ్ అనేది జరిగింది. సో ఇదిగోండి ఇలా పైకి వెళ్ళింది. ఇక్కడ ఏంది మనకు రెసిస్టెంట్ ఉంది. మళ్ళీ ఇదిగోండి ఇలా వచ్చింది. ఈ రెసిస్టెంట్ నుంచి మనకి ఏంది సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ ఇదిగోండి ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవ్వలేదు. ఈ సపోర్ట్ నుంచి ఏంది మళ్ళీ బయింగ్ అనేది వెళ్తుంది. తర్వాత ఈ సపోర్ట్ అయింది ఇక్కడ బయర్స్లో స్ట్రెంత్ అనేది అయిపోయింది. ఓకే, ఈ బయర్స్లో స్ట్రెంత్ అయిపోయేసరికి ఇక్కడ నుంచి ఏంది మనకి డైరెక్ట్ డౌన్ఫాల్కి వచ్చేసింది. ఓకే, ఇంకా ఇది నిఫ్టీలో చూసాం. ఇప్పుడు కావాలంటే మనం ఏ టైం ఫ్రేమ్లో అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు 15 minutes క్యాండిల్ కల్లా మనకేంది ప్రతి చోట మనకేంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి మనకేంది ఒక రెసిస్టెంట్ వస్తుంది. ఓకే, అలాగా మనకి ప్రతి చోట ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 day టైం ఫ్రేమ్కి వెళ్ళినా మనకి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఏంది మనకు ఒక సపోర్ట్ ఉంది. ఇదిగోండి చూడండి డ్రా చేస్తాం. ఇదిగోండి ఇక్కడ మనకేంది ఒక సపోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి అనేది మనకేంది బయింగ్కి వెళ్ళింది. ఇంకా అలాగే రెసిస్టెంట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇక్కడ ఒక రెసిస్టెంట్ అనేది ఉంది. ఓకే, ఇదిగోండి 1 2 3 4 పాయింట్స్ టచ్ అయింది. ఇక్కడ నుంచి సెల్లింగ్ జరుగుతుంది చూడండి ప్రతిసారి. అలాగే మీరు ఏ స్టాక్ కావాలంటే ఆ స్టాక్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి నేను ఎస్బీఐకి వెళ్ళాను. ఓకే, ఎస్బీఐలో ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకి లాంగ్ టైం ఫ్రేమ్లో కూడా మనం ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇదిగోండి మనకేంది ఇదిగోండి ఇక్కడ రెసిస్టెంట్ ఉంది. ఓకే, ఇదిగోండి మనకి ఇక్కడ రెసిస్టెంట్ అనేది ఉంది. ఇదిగోండి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి బ్రేక్ చేయలేకపోయింది, కిందకి వెళ్ళింది. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేయలేకపోయింది. ఇదిగోండి మళ్ళీ థర్డ్ టైం వచ్చింది, మళ్ళీ బ్రేక్ చేయలేదు. మళ్ళీ ఫోర్త్ ఇదిగోండి ఇలా బ్రేక్ చేయలేకపోయింది. ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగోండి బ్రేక్ రాగానే ఒక్కసారి ఇదిగోండి రెసిస్టెంట్ దగ్గర మనకి ఎక్కువసార్లు ఇలా ట్రేడ్ అయితే ఒకసారి బ్రేక్ వస్తే మాత్రం సడన్గా ఇదిగోండి ఈ మూమెంట్ అనేది మనం క్యాప్చర్ చేయాలి. అప్పుడు ఏంది మనకి బాగా ప్రాఫిట్ వచ్చింది. లాంగర్ టైం ఫ్రేమ్ వస్తే మనకి స్వింగ్ రేట్స్కి ఈ మూమెంట్స్ అనేవి బాగా పనికొస్తాయి. ఓకే, ఇప్పుడు అదే సపోర్ట్ చూద్దాం. ఇదిగోండి సపోర్ట్ అయినా మనకి ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ ఉంది చూడండి. ఇదిగోండి లాంగ్ టైం ఫ్రేమ్లో ఇది సపోర్ట్. ఇదిగోండి లాంగర్ టైం ఫ్రేమ్లో ఇదిగోండి ఇది సపోర్ట్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇంకా ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక సపోర్ట్. ఇలాగా మీరు ఇంకా టైం ఫ్రేమ్ మనం ఏంది ఇంకా తగ్గించుకుంటే ఇదిగోండి ఇక్కడ మనం టైం ఫ్రేమ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకా మీరు కావాలంటే 1 dayకి వెళ్ళొచ్చు. 1 dayలో కూడా మనకేంది ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి 1 day ఫ్రేమ్లో అయితే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి సపోర్ట్ మనకి ఇదిగోండి పైన ఏంది మనకు రెసిస్టెంట్ అనేది.
ఇక్కడ నుంచి ఏంది మనకి పద్దాక సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, అలాగా మనకి ప్రతి పాయింట్లో ఏంది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఇది మనం చూడండి, ఇదిగోండి ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇలాగే మనకి ప్రతి చోట ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవుతుంది. మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్గా డ్రా చేయడం వస్తే మాత్రం మీరేంది ఈజీగా ట్రేడింగ్ అనేది చేయగలరు. మీకు ఏ టైప్ ఆఫ్ ఇండికేటర్స్ అవసరం ఉండదు. జస్ట్ మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ప్రైస్ యాక్షన్ తెలిస్తే మీరు ట్రేడింగ్ అనేది సింపుల్గా చేయొచ్చు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అర్థమైంది కదా. ఇప్పుడు ట్రెండ్ లైన్ కూడా ఎలా డ్రా చేయాలో చూద్దాం. ట్రెండ్ లైన్ అంటే ఏం లేదు, మనకేంది 3 పాయింట్స్ టచ్ చేసి మనం ఏంది ఒక లైన్ గీసేదాన్ని ట్రెండ్ లైన్ అంటారు. అంటే మార్కెట్ ఏ సైడ్ మూవ్ అవుతుందో అని చూపించేదాన్ని ఈ ట్రెండ్ లైన్ చూపించేది మనకి. ఇదిగోండి సపోజ్ ఇక్కడ ఏంది అప్ ట్రెండ్లో ఉంది, మనం ఏంది ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి. మనకి ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే వరకు ఏంది మనకి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి బయింగ్ వెళ్ళింది. అలాగా ఈ ట్రెండ్ లైన్ అనేది అందుకు యూజ్ అవుతుంది. మనకి స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తే మనకి ఏంది ఈ ట్రెండ్ లైన్స్ అనేవి బాగా కనిపిస్తాయి. అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా మనకి స్మాలర్ టైం ఫ్రేమ్స్ బాగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇది వచ్చేసరికి డౌన్ ట్రెండ్ లైన్. ఓకే, మనకేంది ఇదిగోండి 3 పాయింట్స్ టచ్ అయ్యి కిందకి మూవ్ అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది సెల్లింగ్ వచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లింగ్ వచ్చింది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ట్రై చేసింది, మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. ఇలాగా ఈ ట్రెండ్ లైన్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం సెల్లింగ్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఫేక్ బ్రేక్అవుట్ వచ్చేసి ఇక్కడ ఏంది ఈ లెవెల్లో బ్రేక్ చేసింది. తర్వాత చూసారా ఇక్కడ నుంచి ఎలా సెల్లింగ్ వచ్చిందో, అలాగే మీకు ప్రతి దాంట్లో ఏంది ఈ ట్రెండ్ లైన్ అనేది కనిపించింది. ఈ ట్రెండ్ లైన్ మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే మనకేంది ఒక డైరెక్షన్ తెలుసుకోవడానికి ఈ ట్రెండ్ లైన్ అనేది యూజ్ చేస్తారు. సపోజ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంది ఇలాగ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు, ఏదైనా 3 పాయింట్స్ టచ్ చేసి. ఇదిగోండి మనకేంటంటే ఫస్ట్ టైం ఇదిగోండి ఇక్కడ టచ్ అయింది పైకి వెళ్ళింది, ఇదిగోండి మళ్ళీ ఇక్కడ టచ్ అయింది మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ టచ్ అయింది మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి బయింగ్ జరిగింది. ఓకే, ఇలాగా ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యే వరకు మీరు ఏంది ఆ మార్కెట్లో ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. ఓకే, ఇదిగోండి ఇది ఏంటంటే మనకి సైడ్ వేస్. ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఏంది సపోర్ట్, ఇదిగోండి ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వర్క్ అయితే చూడండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఏంది బయింగ్లోకి వెళ్తుంది, ఇదిగోండి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి సెల్లింగ్లో వచ్చింది. ఓకే, మనకి స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తూ ఉంటాయి ఈ ట్రెండ్ లైన్స్ కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మీకు ఈ ట్రెండ్ లైన్ డ్రా చేయడం కానీ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంకా ప్రైస్ యాక్షన్ వస్తే మాత్రం ట్రేడింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ మేము చేస్తాను. ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, మనం మనకి ప్రైస్ యాక్షన్ రావాలంటే ఏమేమి తెలిసి ఉండాలి, ఇవన్నీ ఒక వీడియో చేద్దాం. నెక్స్ట్ వీడియో ప్రైస్ యాక్షన్ మీద వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.